టీఆర్ఎస్ అంత ముంచాడు ఇక ఈయన దాని డబ్బులు లేవుగా. డబ్బులు లేవంటున్నారు, మరి ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఫ్రీ పథకాలు ఇస్తారు. ఆడు ఇవ్వలేదురా, ఆడు ఇచ్చిండ కొన్ని. అలా ఫ్రీ పథకాలు ఇవ్వలేదు కదా కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఫ్రీ బస్ అంటున్నాడు, ఫ్రీ కరెంట్, 500 రూపాయలు గ్యాస్ అంటున్నాడు. అన్ని కూడా ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మనకి ఏముంటుంది కష్టం. బీదోళ్ళకి ఇవ్వాలమ్మా, బీదోళ్ళకి ఇస్తుండగా ఉన్నోనికి ఇస్తలేడు, అన్ని కట్ చేస్తుండు. 100 ఎకరాలోనికి ఎన్ని డబ్బులు పోతాయి? నాకు 2 ఎకరాలు ఉంది, రానే మరి. పెట్టిండ్రా మరి అప్లికేషన్? ఇప్పుడు పెట్టినావు. రైతు రుణమాఫీ జరుగుతుందా మీకు? 2 లక్షలు పోయింది. పోయిందా? ఓకే. ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు అసలు? నాకేంది రైతు బంధు ఒకటి లోన్ పోయింది, ఇంటి కారణం పిల్లలు వస్తుంది మా పైన. రైతు బంధు అందరికి పడతలేదు అంటున్నారు కదా. అంత తొగమాట రాజకీయ నాయకులే తొగలు. అలా ఇట్లానే మీ లెక్కనే అడుగుతుంటే చాలా మంది మాకు రైతు బంధు పడలేదు. అంత దొంగలు. టీఆర్ఎస్ తోడు పెద్ద దొంగ, వాడు ఒక్కటి చేస్తేనే వచ్చింది తెలంగాణ అని. బాగా చేస్తారు 2 ఎకరాలు బాయి, 300 ఎకరాలు జాగ. సీఎం ఇంతవరకు ఎవరైనా సంపాదించిండా? అదే కేసీఆర్ నేను ఒక్కనే తెచ్చిన అంటాడు. తెలంగాణ ఒక్కటి వాళ్ళు ఏది కాదు, ఒక చిన్న సంస్థ అయినా కానీ 10 మంది కొట్లాడితేనే వస్తుంది.